హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ హబ్. సో ఇంకెవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇప్పుడైతే నేను మీకు మిక్స్డ్ అండ్ అలిగేషన్ మీద వీడియో సిరీస్ స్టార్ట్ చేస్తున్నాను. అండ్ ఇది క్లాస్ 1 అనమాట. సో నా వరకు వీళ్ళనన్ని మ్యాక్సిమం క్వశ్చన్స్ అండ్ ప్రీవియస్ క్వశ్చన్స్ కవర్ అయ్యేంత వరకు ఒక 4 పార్ట్స్ ఉన్నా 5 పార్ట్స్ ఉన్నా చేస్తాను మిక్స్డ్ అండ్ అలిగేషన్ మీద. సో దట్ ఈ 4 to 5 పార్ట్స్లో మీరు ఎలాంటి క్వశ్చన్ అయినా సరే ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. సో ఇప్పుడైతే మనం ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం. సో ఇది ఫస్ట్ క్వశ్చన్ అనమాట. ఇక్కడ మనకి ఏమన్నారు, ఇన్ ఏ 50 liter mixture the ratio of alcohol and water is 1:4 respectively. If 20 liter of mixture is taken off and replaced with 10 liters of water, then what is the new ratio of alcohol and water అంటున్నారు. సో 50 liters of mixture ఉందన్నమాట. దీంట్లో ఏమున్నాయి, మనకి వాటర్ ఉంది, అలానే ఆల్కహాల్ ఉంది. సో వాటర్ అండ్ రివర్స్లో రాసాను, ఆల్కహాల్ అండ్ వాటర్ ఉన్నాయన్నమాట. సో ఆల్కహాల్ అండ్ వాటర్ రేషియో ఎంతలో ఉన్నాయి, మనకి 1:4. సో ఈ 50 liters ఆఫ్ మిక్స్చర్లో నుంచి 20 liters ఆఫ్ మిక్స్చర్ అనేది తీసేస్తున్నారు. సో సమ్ 20 liters తీసేస్తున్నారు. దాని తర్వాత 10 liters ఆఫ్ వాటర్ అనేది యాడ్ చేస్తున్నారు. సో 20 liters ఆఫ్ మిక్స్చర్ తీసేసి 10 liters ఆఫ్ వాటర్ యాడ్ చేసిన తర్వాత టోటల్గా మనకి లాస్ట్లో ఎంత రేషియో ఉంటుందో కనుక్కోవాలన్నమాట. సో ఎప్పుడైనా సరే ఇట్లాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఇక్కడ రేషియోలో ఏదైతే ఉంటుందో అది మనకి ఈ 50 లీటర్స్కి ఈక్వల్ అనమాట. అంటే ఇది ఆల్కహాల్, ఇది వాటర్. మిక్స్చర్లో ఆల్కహాల్ అండ్ వాటర్ ఉన్నాయి అని అంటే ఆల్కహాల్ ప్లస్ వాటరే కదా మనకి యాడ్ చేస్తే మిక్స్చర్ వచ్చేది. సో ఆల్కహాల్ ప్లస్ వాటర్ అనమాట. సో 4 units ప్లస్ 1 unit ఎంత, మనకి 5 units. సో 5 units దేనికి ఈక్వల్, 50కి. కాబట్టి ఇప్పుడు మనము ఆల్కహాల్ అండ్ వాటర్ రేషియోస్ రాసుకున్నాం. సో 5 liters 50 అయినప్పుడు 1 liter ఎంత అవుతుంది, 10. సో ఆటోమేటిక్గా ఆల్కహాల్ 1 liter కాబట్టి 1 రేషియో కాబట్టి ఇది 10 అవుతుంది. అండ్ దాని తర్వాత వాటర్ 4 parts కాబట్టి ఇది 40 అవుతుంది అనమాట. క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి 1:4 అని రాసుకుందాం. సో ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు, ఈ 50 లీటర్స్లో నుంచి 20 liters ఆఫ్ మిక్స్చర్ అనేది బయటికి తీసేస్తారనమాట. ఎప్పుడైనా సరే 50 లీటర్స్లో నుంచి, అది ఏదైనా సరే ఒక లార్జ్ క్వాంటిటీలో నుంచి సమ్ రేషియోలో తీస్తున్నాము అని అంటే అది ఖచ్చితంగా ఇక్కడ మనకి ఇనీషియల్గా రేషియో ఉంది కదా 1:4, ఆ రేషియోనే బయటికి తీస్తామన్నమాట. నేను ఈ స్టెప్ మీకు కావాలని చెప్పాను, అంటే ఫస్ట్ టైం ఎవరైనా చూసే వాళ్ళు ఉంటే వాళ్ళకి అర్థం కాదు కదా ఎలా రేషియో తీసుకోవాలో, కాబట్టి ఓన్లీ దానికోసం చెప్పామన్నమాట. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, ఏదైనా సరే ఒక మిక్స్చర్లో నుంచి సమ్ పార్ట్ ఆఫ్ ద మిక్స్చర్ తీసేస్తున్నాము అంటే లైక్ 50 లీటర్స్లో నుంచి 20 liters తీసేస్తున్నాము అని అంటే ఇక్కడ ఏ రేషియోలో అయితే మిల్క్ అండ్ వాటర్ ఉంటాయో అదే రేషియోలో ఇక్కడ మిల్క్ అండ్ వాటర్ అనేది బయటికి తీస్తామన్నమాట. సో ఇప్పుడు ఆల్కహాల్ అండ్ వాటర్ ఉన్నాయి ఇక్కడ. సో 50 లీటర్స్లో నుంచి 20 liters ఆఫ్ ఆల్కహాల్ అనేది బయటికి తీస్తున్నారు. సో 50 లీటర్స్లో నుంచి 20 liters తీస్తే 30 liters ఉంటాయి. సో ఈ 30 liters ఏ విధంగా డివైడ్ అవుతాయంటే 1:4 అనమాట. సో అన్ని ఇనిషియల్ క్వాంటిటీ మీదనే డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు ఈ క్వశ్చన్ అంటే ఇది అన్నెసరీ, మీకు అర్థం కావాలని చెప్పాను. ఇప్పుడు ఇదే క్వశ్చన్ ఎగ్జామ్లో వస్తే మీరు ఎట్లా సాల్వ్ చేయాలో చెప్తాను చూడండి. సో ఇనీషియల్గా 50 liters అన్నారు. సో 50 లీటర్స్లో నుంచి ఎన్ని లీటర్స్ తీసిస్తున్నారు, 20 liters. సో మనకి రిమైనింగ్ ఎంత ఉంటుంది, 30 liters అనమాట. సో ఈ 30 liters ఏ విధంగా డివైడ్ అయితే మనకి 1:4, బికాస్ ఇక్కడ మనకి ఆల్కహాల్ అండ్ వాటర్ అదే రేషియోలో ఉన్నాయి కాబట్టి ఆల్కహాల్ అండ్ వాటర్. సో ఇందాక చెప్పాను మీకు ఇది యాడ్ చేసుకుంటేనే మనకి ఈ టోటల్కి ఈక్వల్ అనేసి. సో ఇప్పుడు 1+4 దేనికి ఈక్వల్, 30కి ఈక్వల్, బికాస్ 20 liters అనేది మనం తీసేసాం కాబట్టి. సో 5 units 30 అయినప్పుడు 1 unit ఎంత అవుతుంది మనకి, 6. కాబట్టి ఇక్కడ ఎంత వస్తుంది మనకి, 6:24 అనమాట. సో ఇప్పుడు ఏమంటున్నారు వాళ్ళు, దీంట్లోకి 10 liters ఆఫ్ వాటర్ యాడ్ చేస్తుంటాం అంటున్నారు. సో ఇప్పుడు న్యూ రేషియో ఎంత, 6:24. ఇది ఆల్కహాల్ అండి, ఇది వాటర్. సో 10 liters ఆఫ్ వాటర్ యాడ్ చేసినప్పుడు ఏమవుతుంది మనకి ఇక్కడ +10 అవుతుంది. సో 6:34. సో క్యాన్సిల్ చేసుకుంటే ఏమవుతుంది మనకి 3:7. సో న్యూ రేషియోలో ఆల్కహాల్ అండ్ వాటర్ ఎంత అంటే 3:17 అనమాట. ఎప్పుడైనా సరే ఒక ఇనీషియల్ మిక్స్చర్లో నుంచి సమ్ మిక్స్చర్ అనేది మనము బయటికి తీసుకుంటున్నాము అంటే అది ఖచ్చితంగా 1:4లోనే తీసుకుంటాము. అండ్ దాని తర్వాత రిమైనింగ్ మిక్స్చర్ కూడా 1:4తోనే డివైడ్ చేసుకుంటాం అనమాట. అన్నీ ఇనీషియల్ వాల్యూస్ మీదనే డిపెండ్ అయి ఉంటాయి ఇక్కడ ఏది బయటికి తీసుకున్నా కూడా. సో ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ చూద్దాం.
సో మనకి ఇప్పుడు ఇక్కడ సెకండ్ క్వశ్చన్లో ఏమన్నారు, ఆల్కహాల్ కంటెంట్ ఇన్ 2 different mixtures ఈజ్ 1.5 and 2.5 అనమాట. ఇన్ వాట్ ప్రపోర్షన్స్ షుడ్ దిస్ టు బి మిక్స్డ్ సో దట్ ద అమౌంట్ ఆఫ్ ఆల్కహాల్ ఇన్ ద న్యూ మిక్స్చర్ ఈస్ 3.5. సో మనకి 2 మిక్స్చర్స్ ఉన్నాయి. ఒక దాంట్లో మనకి ఆల్కహాల్ ఎంత ఉంది, 1.5 ఉంది. సెకండ్ దాంట్లో ఎంత ఉంది, మనకి ఆల్కహాల్ 2.5 ఉంది. సో ఇప్పుడు ఈ రెండు మిక్స్ చేస్తే మనకి థర్డ్ దాంట్లో 3.5 అవ్వాలి అంటే ఏ రేషియోస్లో మిక్స్ చేయాలి అనేసి అంటున్నారు. ఇది ఈజీ క్వశ్చన్ అనమాట, బికాస్ మనకి ఇక్కడ ఏ డిఫరెంట్ వాల్యూస్ లేవు, డైరెక్ట్గా మిక్స్డ్ అండ్ అలిగేషన్ చేయడమే. 1.5, 2.5, ఇది ఏ, ఇది బి. సో రెండు మిక్స్ చేస్తే సిలో వెళ్ళాలి. దాంట్లో ఎంత, 3.5 కదా. సో 3.5 అనమాట. సో సబ్ట్రాక్ట్ చేసుకుంటే ఎంత వస్తుంది, ఇక్కడ మనకి 1, ఇక్కడ 2. సో ఏ రేషియోలో అంటే 1:2 అనమాట. ఇదే ఆన్సర్. సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇప్పుడు ఇక్కడ మనకి ఈ క్వశ్చన్లో ఏమన్నారు, ద రేషియో ఆఫ్ మిల్క్ అండ్ వాటర్ ఇన్ అ మిక్స్చర్ ఆఫ్ 80 liters ఈజ్ 3:2. ఎప్పుడైనా సరే మీకు ఇట్లా వచ్చినప్పుడు మీరు ఏం చేసుకోవాలి, 3:2ని 80కి ఈక్వల్ చేసుకోవాలి. అంటే 3 + 2 = 80 అని అనమాట దాని మీనింగ్. సో మీరు ఈ స్టెప్ రాసుకోకూడదు, డైరెక్ట్గా రాసేసుకోవాలన్నమాట. సో దీని మీనింగ్ ఏంటి, 5 parts 80. సో 1 part ఎంత అవుతుంది అప్పుడు మనకి 16. సో మిల్క్ అండ్ వాటర్ ఎంత అవుతాయి మనకి, 16 2s 32, 16 3s 48 అనమాట. మీరు మళ్ళీ కూడా క్యాన్సిల్ చేసుకున్నా కూడా మనకి అదే వస్తుంది, 2 and 3. సో రాసుకున్న తర్వాతే క్యాన్సిల్ చేసుకోండి, అన్ని క్వశ్చన్స్కి ఇట్లా రావు. సో మిల్క్ అండ్ వాటర్ ఎంత, ఇప్పుడు మనకి 3:2 ఉన్నాయి. సో ఇప్పుడు ఏమంటున్నారు, హౌ మచ్ మోర్ మిల్క్ మస్ట్ బి యాడెడ్ సో దట్ మిల్క్ బికమ్స్ డబుల్ ఆఫ్ వాటర్. సో ఎంత మిల్క్, ఇక్కడ ఎంత మిల్క్ అనేది యాడ్ చేస్తే ఇక్కడ మనకి 2:1 అవుతుంది అనేసి అంటున్నారు. ఏది యాడ్ చేస్తున్నాం అంటున్నారు, ఓన్లీ మిల్క్, నాట్ వాటర్. ఇక్కడ చూసుకున్నట్లయితే వాటర్ ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 1 ఉంది. బట్ ఇక్కడ మనం ఏం యాడ్ చేస్తున్నాం, ఓన్లీ మిల్క్ యాడ్ చేస్తున్నాం. ఎప్పుడైనా సరే ఓన్లీ 1 క్వాంటిటీనే యూస్ చేసి వేరే క్వాంటిటీ ఏం యూస్ చేయకుండా అలానే ఉందనుకోండి, అప్పుడు ఈ 2 వాల్యూ అండ్ ఈ 1 వాల్యూ మనకి సేమ్ ఉండాలన్నమాట. బికాస్ ఓన్లీ మిల్క్ యాడ్ చేస్తున్నాం, మనము వాటర్ యాడ్ చేయట్లేదు. ఇంకొకసారి చెప్తాను, ఈ ప్రీవియస్ మిక్స్చర్లో మిల్క్ యాడ్ చేస్తున్నాం. మిల్క్ యాడ్ చేస్తే మనకి మిల్క్ అండ్ వాటర్ రేషియో 2:1 రావాలి అనేసి అంటున్నారు. ఇక్కడ మనము వాటర్ అనేది యాడ్ చేయట్లేదు కాబట్టి ఈ ప్రీవియస్ మిక్స్చర్లో ఈ న్యూ మిక్స్చర్లో వాటర్ క్వాంటిటీ అనేది మనకి సేమ్ ఉండేటట్లు చూసుకోవాలి. ఇక్కడ చూసుకున్నట్లయితే 3:2 ఉంది, ఇక్కడ చూసుకున్నట్లయితే 2:1 ఉంది. సో మనం ఏం చేయాలి, ఇక్కడ 2 రావాలంటే ఇక్కడ 2తో మల్టిప్లై చేయాలన్నమాట. సో 2తో మల్టిప్లై చేస్తే మనకి రేషియో అనేది వచ్చేస్తుంది. ఎప్పుడైనా సరే ఏ క్వశ్చన్లో అయినా సరే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది అది, మిల్క్ యాడ్ చేస్తున్నాము, ఆల్కహాల్ యాడ్ చేస్తున్నాము, అట్లా ఏది ఇచ్చినా సరే ఈ క్వాంటిటీని మారుతుంది. నెక్స్ట్ ఉన్న క్వాంటిటీ మాత్రం ప్రీవియస్ దాంట్లో అండ్ నెక్స్ట్ దాంట్లో సేమ్ ఉండేటట్లు చూసుకోండి, చాలా ఇంపార్టెంట్. కొన్నిసార్లు ఏం చేస్తామంటే డైరెక్ట్గా చేసేస్తారు ఎగ్జామ్ టెన్షన్లో, బట్ ఎప్పుడు ఇట్లా చేయొద్దండి. ఏదైనా సరే ఒకటే మిక్స్చర్ యాడ్ చేస్తున్నామంటే ఈ రెండు లైక్ మిల్క్ యాడ్ చేస్తున్నామంటే వాటర్ మాత్రం ఈక్వల్ ఉండాలి. సో 3:2, ఇక్కడ మనకి ఏమొస్తుంది 4:2 అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే మిల్క్ వాటర్ సేమ్ ఉన్నాయి. ఇప్పుడు ఏమంటున్నారు వాళ్ళు, హౌ మచ్ మోర్ మిల్క్ మస్ట్ బి యాడెడ్ అంటున్నారు. సో 3 ఉండే మిల్క్ కాస్త 4 అయింది, అంటే ఎంత చేంజ్ వచ్చింది మనకి, 1 యూనిట్ చేంజ్ వచ్చింది. ఇక్కడ ఆల్రెడీ మనకి తెలుసు 1 యూనిట్ వాల్యూ 16 అని, కాబట్టి 1 యూనిట్ వాల్యూ 16 అనమాట. సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఏమన్నారు, ద రేషియో ఆఫ్ మిల్క్ అండ్ వాటర్ ఇన్ 45 liters ఆఫ్ మిక్స్చర్ ఈజ్ 4:1. సో 5 రేషియో ఎంత మనకి 45. సో 1 రేషియో ఎంత అవుతుంది మనకి 9. కాబట్టి మిల్క్ అండ్ వాటర్ ఎంత అవుతుంది 36, ఇక్కడ మనకి 9 అనమాట. సో ఇప్పుడు ఏమంటున్నారు, హౌ మచ్ వాటర్ మస్ట్ బి యాడెడ్ సో దట్ ద రేషియో బికమ్ 3:2. ఇది క్యాన్సల్ చేసుకుందాం మనము, 9 1s 9 4s అనమాట. సో 4:1 ఉంది. సో ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు, మనకి 3:2 కావాలి అనేసి అంటున్నారు. ఏం యాడ్ చేస్తున్నారు, వాటర్ యాడ్ చేస్తున్నారు. సో నేను ఆల్రెడీ చెప్పాను, వాటర్ యాడ్ చేస్తున్నప్పుడు మిల్క్ ఏ మాత్రం చేంజ్ అవ్వకూడదు. కాబట్టి ఈ 2 ప్లేసెస్లో మనము మిల్క్ని ఈక్వల్ చేసుకోవాలన్నమాట. సో మిల్క్ని ఈక్వల్ చేసుకోవాలంటే ఏం చేయాలి, ఇక్కడ 3తో ఇక్కడ 4తో మల్టిప్లై చేయాలి. సో ఇది కొంచెం ఎరేజ్ చేస్తాను. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే ఈక్వల్ చేసుకోవాలి, మనం యాడ్ చేయని దాన్ని. సో ఇది 3 ఇది 4 అనమాట. అప్పుడు మనకి ఏమవుతుంది 12:3, ఇక్కడ మనకి 12:8 అనమాట. సో హౌ మచ్ ఆఫ్ వాటర్ యాడ్ చేయాలి అని అంటున్నారు. ఇక్కడ 8కి 3కి మధ్య డిఫరెన్స్ ఉంటుంది మనకి 5. 1 వాల్యూ
సారీ అండి, ఇందాక 1 వాల్యూ అన్నాను, 5 వాల్యూ ఎంతో కనుక్కోవాలన్నమాట. సో ఇదేంటి మనకి ఇనీషియల్, ఇదేంటి మనకి ప్రజెంట్ వచ్చింది. సో ఇనీషియల్గా ఎన్ని పార్ట్స్ ఉన్నాయి, 12 and 3. సో 12 + 3 ఎంత మనకి 15. సో 15 లీటర్స్ 45కి ఈక్వల్ అయినప్పుడు 1 లీటర్ ఎందుకు ఈక్వల్ అవుతుంది, 3. సో 5 పార్ట్స్ ఎంత అవుతుంది, 15 అనమాట. ఈ క్వాంటిటీస్కి ఇక్కడున్నది ఈక్వేట్ చేసుకోవాలి మనము మల్టిప్లై చేసుకున్న తర్వాత. సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో మనకి ఇప్పుడు ఇక్కడ ఈ క్వశ్చన్లో ఏమన్నారు, ఎ వెజల్ ఈజ్ ఫిల్డ్ విత్ ఎ లిక్విడ్ కంటైనింగ్ 5 parts ఆఫ్ మిల్క్ అండ్ 3 parts ఆఫ్ వాటర్. సో ఒక లిక్విడ్ వెజల్ ఉందన్నమాట, అండ్ ఆ వెజల్లో మనకి మిల్క్ అండ్ వాటర్ ఏ రేషియోలో ఉన్నాయి, 5:3. సో ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, హౌ మచ్ ఆఫ్ మిక్స్చర్ షుడ్ బి రిమూవ్డ్ అండ్ ద సేమ్ అమౌంట్ ఆఫ్ వాటర్ షుడ్ బి యాడెడ్ సో దట్ హాఫ్ ఆఫ్ ద మిల్క్ అండ్ హాఫ్ ఆఫ్ ద వాటర్ ఈజ్ అట్ ద ఎండ్. సో దీంట్లో నుంచి టోటల్ మిక్స్చర్ అనేది తీస్తున్నారు సమ్ పార్ట్, దాని తర్వాత అదే అమౌంట్ ఆఫ్ వాటర్ యాడ్ చేస్తున్నారు. గుర్తుపెట్టుకోండి, వాటర్ అనేది యాడ్ చేస్తున్నారు. సో వాటర్ యాడ్ చేసిన తర్వాత మనకి ఏమి ఉండాలంటే హాఫ్ ఆఫ్ ఉండాలి అనేసి. సో హాఫ్ ఆఫ్ ఇన్ ద సెన్స్ 2 సేమ్ క్వాంటిటీస్ ఉండాలి అని, 1 and 1. ఇక్కడ మనము ఓన్లీ వాటర్ యాడ్ చేస్తున్నామని చెప్పారు. దాని అర్థం ఏంటి, మనకి ఇక్కడ ప్రీవియస్గా అండ్ ప్రజెంట్ వచ్చిన దాంట్లో మిల్క్ అనేది ఈక్వల్ ఉండాలి. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి మిల్క్ ఈక్వల్ ఉందా, లేదు. సో వీ హ్యావ్ టు మేక్ దట్ ఈక్వల్. సో ఏం చేస్తాము, ఈ బాటమ్ క్వాంటిటీని 5తో మల్టిప్లై చేస్తాం. సో మనకి ఇక్కడ ఏమవుతుంది అప్పుడు 5:3, 5:5 అనమాట. సో ఇప్పుడు ఏమంటున్నారు, మిక్స్చర్ షుడ్ బి, క్వశ్చన్లో ఏమన్నారంటే హౌ మచ్ ఆఫ్ మిక్స్చర్ షుడ్ బి రిమూవ్డ్ అండ్ సేమ్ అమౌంట్ ఆఫ్ వాటర్ షుడ్ బి యాడెడ్ అనేసి అన్నారు. సో మిక్స్చర్ తీసి వాటర్ యాడ్ చేస్తున్నాము అనేసి, అంటే ఎంత టోటల్ దాంట్లో నుంచి ఎంత తీసాము అనేసి అన్నమాట ఇది. సో ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటి, మనకి వాటర్ అంటే ఇది యాడ్ చేసిన పార్ట్ అనమాట. ఏ పార్ట్లో యాడ్ చేస్తామో, ఈ లాస్ట్లో వచ్చిన వాల్యూ. కాబట్టి ఏమవుతుంది మనకి 2/10. సో ఆన్సర్ ఎంత, 1/5. సో 1:5 అనేది తీసేస్తే అప్పుడు మనకి ఈక్వల్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అండ్ సో మనకి ఇక్కడ ఈ క్వశ్చన్లో ఏమన్నారు, ఇన్ ఎ పాట్ పీ ద రేషియో ఆఫ్ మిల్క్ అండ్ వాటర్ ఈజ్ 5:2. సో పాట్ పీలో మనకి ఎంత ఉందన్నమాట, 5:2 ఉందంట. నెక్స్ట్ ఏమంటున్నారు, పాట్ క్యూ. సో ఇక్కడ మిల్క్ అండ్ వాటర్ ఎంత ఉంది మనకి, 8:5. In what ratio these two must be mixed so that the newly formed mixture contains 9:5. సో ఇదేంటి మనకి మిల్క్ వాటర్ అనమాట. సో ఈ రెండింటిని ఎంత క్వాంటిటీస్లో మిక్స్ చేస్తే లాస్ట్ క్వాంటిటీ మనకి ఇంత వస్తుంది అనేసి అంటున్నారు. ఎప్పుడైనా సరే మీకు ఇట్లాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మీరు ఎయిదర్ మిల్క్ అన్నా తీసుకోండి, లేకపోతే వాటర్ అన్నా తీసుకోండి. ఎయిదర్ మిల్క్ ఆర్ వాటర్. నేనైతే మ్యాక్సిమం మిల్క్ తీసుకోవడానికి ప్రిఫర్ చేస్తాను. సో మిల్క్ తీసుకున్నాం. సో మిల్క్ తీసుకున్న తర్వాత మీరు ఎట్లా రాసుకోవాలంటే, మిల్క్ బై టోటల్ క్వాంటిటీ 5 + 2 7 రేషియో 8 బై టోటల్ క్వాంటిటీ 8 + 5 ఎంత 13. ఇక్కడ మిల్క్ ఎంత 9/9 + 5 చేసుకోవాలన్నమాట. ఐఎమ్ సో సారీ అండి, ఇక్కడ క్వశ్చన్లో రాంగ్ టైప్ అయింది. 9:4 అనమాట. సో ఇక్కడ ఏమొస్తుంది మనకి 9:4. ఐఎమ్ సో సారీ. సో ఏమవుతుంది ఇక్కడ మనకి 9/13. ఎప్పుడైనా సరే ఇట్లా డినామినేటర్స్ వచ్చినప్పుడు ఏం చేయాలి మనము, ఈ 7 and 13కి ఎల్సిఎం కనుక్కోవాలన్నమాట. సో 7 and 13 ఎల్సిఎం కనుక్కుంటే 91. సో ఏం చేయాలి మనము, ఎల్సిఎంతో మల్టిప్లై చేసుకోవాలి. సో ఇది ఎరేజ్ చేస్తాను ఈ పార్ట్. సో ఎల్సిఎంతో మల్టిప్లై చేయాలి అంటే ఇంటూ 91 అనమాట. సో ఏమవుతుంది అప్పుడు మనకి 17 13. సో ఇక్కడ 65 వస్తుంది, ఇక్కడ 13 7 7 8 56 వస్తుంది, ఇక్కడ 63 అనమాట. సో ఇంకా దీన్ని మనము డైరెక్ట్గా సబ్ట్రాక్ట్ చేసుకోవడం. ఇక్కడ ఎంత వస్తుంది 7, ఇక్కడ ఎంత వస్తుంది 2. సో ఇన్ వాట్ రేషియో అంటే 7:2 అనమాట. ఎప్పుడైనా సరే ఇట్లాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఒక క్వాంటిటీలో 5 ఉన్నాయి, ఇంకొక క్వాంటిటీలో 8 5 ఉన్నాయి అన్నప్పుడు ఈ రెండు మిక్స్ చేసి థర్డ్ క్వాంటిటీ ఫామ్ అవుతుంది అంటే ఏదో ఒక క్వాంటిటీని కన్సిడర్ చేయండి. x by x plus y, x by x plus y, x by x plus y అనమాట. ఇది క్వాంటిటీ 1. ఇక్కడ మాత్రం డినామినేటర్లో టోటల్ క్వాంటిటీ తీసుకోవాలి. మీ ఇష్టం, మీరు ఏదన్నా కన్సిడర్ చేయొచ్చు. ఏదో వాటర్ అయినా చేయొచ్చు, లేకపోతే మిల్క్ అన్నా చేయొచ్చు. నేను ఇందాక మిల్క్తో చేశాను కదా, కావాలంటే మీరు వాటర్తో చేసి చూడండి, సేమ్ ఆన్సర్ వస్తుంది 7:2 అనేది. సో ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం.
సో మనకి ఇక్కడ ఈ క్వశ్చన్లో ఏమన్నారు, ఏ మిక్స్చర్ ఆఫ్ సర్టెన్ quantity of milk and 16 liters of water is worth 90 per paisa అనమాట. సో certain quantity of milk with 16 liters of water అంటే సమ్ మిల్క్ ప్లస్ 16 liters of water, ఈ కాస్ట్ ఎంత అంటున్నారు మనకి 90 పైసా అంటున్నారు. సో మనం పైసాని రూపీస్లో కన్వర్ట్ చేసుకోవాలంటే డివైడెడ్ బై 100 అనమాట. సో ఇప్పుడు ఏమంటున్నారు, ఇఫ్ ప్యూర్ మిల్క్ కాస్ట్ 108 పైసే పర్ లీటర్. సో ప్యూర్ మిల్క్ అనమాట 108 పైసా. సో ఇప్పుడు ఏమంటున్నారు, దెన్ ద అమౌంట్ ఆఫ్ మిల్క్ ఇన్ మిక్స్చర్. సో ఎక్స్ వాల్యూ అనుకుంటే సరిపోతుంది అనమాట. మీకు ఏంటంటే ఇట్లా రాసుకోవడం తెలియాలంతే. సో క్యాన్సిల్ చేసుకున్నట్లయితే మనకి 100 అయిపోతుంది. సో ఏమవుతుంది మనకి 9 10 9 1 2 తర్వాత 5 తర్వాత 6 అనమాట. సో దీని మీనింగ్ ఏంటి, 5x + 80 = 6x. సో ఇటు సైడ్కి వెళ్ళిపోతే ఏమవుతుంది మనకి -6 = -80 అండ్ ఎక్స్ వాల్యూ ఎంత మనకి 80 అనమాట. సో మిల్క్ క్వాంటిటీ ఎంత అంటే 80. ఇక్కడంతా మీకు తెలియాల్సింది ఏంటంటే ఈ ఈక్వేషన్ ఫామ్లో ఇట్లా రాసుకుంటాము అండ్ పైసా ఇచ్చిన తర్వాత దాన్ని మనం రూపీస్లో కన్వర్ట్ చేసుకోవాలని మర్చిపోకూడదు. సో ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అండ్ సో మనకి ఇప్పుడు ఇక్కడ ఈ క్వశ్చన్లో ఏమన్నారు, 2 alloys A and B, the ratio of copper and aluminum is, ఐఎమ్ సో సారీ అండి, ఇక్కడ 7:2 and 7:11 అనమాట. సో వాట్ క్వాంటిటీ ఆఫ్ A and B are mixed to form 42 kg of mixed alloy in which copper and aluminum are 5:4. సో ఇందాక చేసిన లాగానే 7:2 ఉంది, ఇక్కడ 7:11 ఉంది. సో ఈ రెండింటిని మిక్స్ చేస్తే ఇక్కడ మనకి ఎంత రేషియో రావాలంట, 5:4 రావాలంట. సో ఇట్లా వచ్చినప్పుడు నేను ఏం చెప్పాను మీకు, ఫస్ట్ క్వాంటిటీస్ ఈక్వల్ ఉన్నాయో లేదో చూసుకోవాలి. బికాస్ ఇక్కడ మనకి ఈ 42 kgs అనేసి కాన్స్టెంట్ క్వాంటిటీ ఇచ్చారు కాబట్టి. సో 7:2 7:11 అనమాట. ఇక్కడ ఎంత 18, ఇక్కడ ఎంత 9, అదే ఇక్కడ చూసుకున్నట్లయితే 5:4, ఇక్కడ 9. సో వీటన్నిటిని ఈక్వల్ చేసుకోవాలంటే ఇక్కడ ఇంటూ 2, ఇక్కడ ఇంటూ 2 చేస్తే సరిపోతుంది బికాస్ ఇక్కడ 18 ఉంది కాబట్టి. సో 14 7 and 10 నేను డైరెక్ట్గా రాశాను బికాస్ ఏదైనా కన్సిడర్ చేసుకోవచ్చు, కాపర్ ఆర్ అల్యూమినియం ఏదో ఒకటే అనమాట. సో చేసుకుంటే మనకి ఇక్కడ 3, ఇక్కడ 14 - 10 4 అనమాట. సో ఈ లాస్ట్లో మనకి ఎంత క్వాంటిటీ అన్నారు, 42 kgs అన్నారు. ఇక్కడ ఎంత వచ్చింది మనకి 3:4. సో 3 + 4 ఎంత మనకి 7. సో 7 క్వాంటిటీ 42 అయితే 1 వాల్యూ ఎంత మనకి 6 కాబట్టి 3 వాల్యూ ఎంత అవుతుంది 18 అండ్ 4 వాల్యూ ఎంత అవుతుంది 24 అనమాట. సో ఏ రేషియోలో మిక్స్ చేయాలి అని అంటే 18:24. ప్రీవియస్ ప్రాబ్లంలో మనకి క్వాంటిటీ ఇవ్వలేదు కాబట్టి మనం ఏం చేసాము, ఎక్స్ బై అంటే లైక్ ఒక క్వాంటిటీ బై 2 క్వాంటిటీస్ రెండు యాడ్ చేసి చేసుకున్నాము. బట్ ఇక్కడ వాళ్ళు మనకి టోటల్గా ఫైనల్గా ఎంత ఉందో చెప్పేశారు, 42 kgs ఆఫ్ మిక్స్డ్ ఉండాలి అనేసి. కాబట్టి ఏం చేసాము, ఓన్లీ ఒకటే కన్సిడర్ చేసుకున్నాము. అది ఎప్పుడు కన్సిడర్ చేసుకున్నాము, ప్రతిదాన్ని ఈక్వల్ క్వాంటిటీ చేసుకున్న తర్వాతనే కన్సిడర్ చేసుకున్నాము అనమాట. సో ఇప్పుడు ఇది ఇంకొకసారి చెప్తాను. సో ఎప్పుడైనా సరే మనకి ఇట్లా ఇచ్చినప్పుడు గివెన్ క్వాంటిటీస్ రాసుకోండి. 7:2 7:11 అండ్ 5:4 అనమాట. ఇక్కడ మనకి 42 అనే క్వాంటిటీ ఇచ్చారు కాబట్టి ఏం చేయాలి, ఇవన్నీ ఈక్వల్గా ఉన్నాయో లేదో చూసుకోవాలి. ఇక్కడ ఎంత ఉంది మనకి 9, ఇక్కడ 18 అండ్ ఇక్కడ 9. సో ఎల్సిఎం తీసుకుంటే ఎంత మనకి 18 వస్తుంది. సో దీన్ని ఇంటూ 2 అండ్ దీన్ని ఇంటూ 2 చేయాలన్నమాట. అక్కడ ప్రీవియస్ దాంట్లో ఏ రేషియోలో మిక్స్ చేస్తే అనేసి అన్నారు కాబట్టి ఇట్లా చేసాము. ఇక్కడ ఏం చేస్తున్నారు, మనకి టోటల్ క్వాంటిటీ ఇచ్చేశారు ఇక్కడ. కాబట్టి ఇక్కడ ఏం చేస్తామంటే ఎయిదర్ కాపర్ ఆర్ అల్యూమినియం ఏదో ఒకటి సెలెక్ట్ చేసేసుకుంటాం. సో నేనైతే కాపర్ సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. సో 7 2s ఎంత మనకి 14, 11 యాజ్ యూజువల్ వస్తుంది అండ్ 5 2s ఎంత 10 అనమాట. సో ఇంకా దీన్ని సారీ అండి ఇక్కడ 7 కాపర్ కదా. సో ఇప్పుడు దీన్ని డిఫరెన్స్ తీసుకుంటే ఇక్కడ 3 అండ్ ఇక్కడ 4. టోటల్ క్వాంటిటీ ఎంత ఉండాలి ఫైనల్లో అన్నారు 42. ఈ 42 ఏ రేషియోలో డివైడ్ అయింది 3:4. కాబట్టి ఈ రెండింటిని యాడ్ చేసి 42కి ఈక్వల్ చేసుకోవాలి. 7:42. సో 1:6 అవుతుంది కాబట్టి ఇది 18 అండ్ దాని తర్వాత ఇది మనకి 24 అవుతుంది అనమాట. సో ఏదన్నా ఉండొచ్చు లేకపోతే ఏదన్నా ఉండొచ్చు ఆప్షన్స్ని బట్టి ఉంటుంది. నేను మీకు ఇక్కడ ఆప్షన్స్ ఇవ్వలేదు కాబట్టి ఇట్లా. సో ఇప్పుడైతే మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇప్పుడు ఇక్కడ మనకి ఏమన్నారు, ద రేషియో ఆఫ్ వాల్యూమ్ ఆఫ్ 3 కంటైనర్స్ ఈజ్
4:5:6 అనమాట. సో 3 కంటైనర్స్ వాల్యూమ్ 4:5:6. బట్ ఏమంటున్నారు, ఈ కంటైనర్స్లో ఉన్న మిల్క్ అండ్ వాటర్ రేషియో ఎంత? 2:1, 4:1, 1:2. ఇఫ్ ఆల్ ఆర్ మిక్స్డ్ దెన్ వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ మిల్క్ అండ్ వాటర్? సో ఇప్పుడు 3 క్వాంటిటీస్ మిక్స్ చేస్తే మనకి మిల్క్ అండ్ వాటర్ రేషియో ఎంత ఉందో అడుగుతున్నారు. సో ఎప్పుడైనా సరే ఇలా క్వాంటిటీస్ వచ్చినప్పుడు మీరు ఫస్ట్ వాటిని ఈక్వల్ చేసుకోవాలి. సో 2:1, 4:1, 1:2. సో ఇక్కడ తీసుకున్నట్లయితే ఇది 3, ఇది 5, ఇది 3. సో వీటన్నిటిని ఈక్వల్ చేయాలంటే ఏం చేస్తాం మనము? 15 LCM. సో LCM 15 అంటే టోటల్ 15 రావాలంటే ఇక్కడ 5, ఇక్కడ 3, ఇక్కడ 5తో మల్టిప్లై చేయాలన్నమాట. ఇది మీకు అర్థం అవ్వాలని రాశాను. సో ఇది చేసుకుంటే మనకి ఏమొస్తుంది? ఇప్పుడు ఇక్కడ 10, 5, 12, 3, 5, 10 అనమాట. సో ఇప్పుడు ఏమంటున్నారు, కంటైనర్స్ యొక్క వాల్యూమ్ కూడా ఇచ్చారు 4, 5, 6 అనేసి. సో కంటైనర్స్ వాల్యూమ్ని ఏం చేస్తాం మనం ఇక్కడ? మల్టిప్లై చేస్తాం. సో ఇంటూ 4, ఇంటూ 5, ఇంటూ 6 అనమాట. డైరెక్ట్గా మిల్క్ అండ్ వాటర్ అన్నారు అండ్ మనకి మిల్క్ అండ్ వాటర్ కూడా సపరేట్గా ఉంది. సో ఏం చేద్దాం, డైరెక్ట్గా రాసేసుకుందాం. 4 10s are 40 ప్లస్ 5 12s are 60 ప్లస్ 5 6s are 30 బై వాటర్ రేషియో అనమాట. 20 ప్లస్ 15 ప్లస్ 60. సో ఆల్ వేసుకుంటే ఎంత మనకి? 130/95. సో క్యాన్సిల్ చేసుకుంటే 26:19 అనమాట. సో ఇది మనకి ఆన్సర్. ఎప్పుడన్నా సరే మనకి ఇట్లా కంటైనర్స్కి సపరేట్ రేషియో ఇచ్చి కంటైనర్లో ఉన్న వాల్యూమ్స్కి సపరేట్ రేషియో ఇస్తే మాత్రం మీరు ఇట్లా చేయండి. ఫస్ట్ ఈ వాల్యూమ్స్ని ఈక్వల్ చేసుకోవాలన్నమాట. ఈక్వల్ చేసుకోవాలంటే ఇక్కడ మనకి 5 పార్ట్స్ 3 పార్ట్స్ ఉన్నాయి. సో వీటి ఎల్సిఎం ఎంత మనకి? 15. సో 3కి 15 రావాలంటే ఏ నెంబర్ మల్టిప్లై చేయాలో ఆ నెంబర్తో ఈ రేషియోస్ని మల్టిప్లై చేయాలి. సో మల్టిప్లై చేసుకుంటే 10:5, 12:6 అండ్ 5:10 వస్తుంది. ఈ వచ్చిన దాన్ని మనం మళ్ళీ కంటైనర్ వాల్యూమ్స్తో మర్చిపోకుండా మల్టిప్లై చేయాలన్నమాట. మళ్ళీ ఇక్కడ ఒక స్టెప్ మీరు రాస్తారు, లేకపోతే 40, 20, 60, 15 ఇట్లా రాస్తారనమాట. అట్లా రాయొద్దండి, ఎందుకంటే మనకు ఆల్రెడీ మిల్క్ అండ్ వాటర్ రేషియో తెలుసు కదా, కాబట్టి డైరెక్ట్గా రాసేస్తే సరిపోతుంది. సో మీకు అన్నీ అర్థమయ్యాయని అనుకుంటున్నాను. నేను ఇంకా కూడా వీడియోస్ చేస్తాను. సో యూ డోంట్ వరీ అబౌట్ ఇట్. ఒక 3-4 పార్ట్స్ అయితే ఖచ్చితంగా చేస్తాను అనమాట. సో మీ దగ్గర ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నా మిక్స్డ్ అండ్ అలిగేషన్వి అవి సాల్వ్ అవ్వడం లేదన్నా సరే మీరు నాకు సెండ్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో కూడా చెప్తాను. లైక్ ప్రీవియస్గా చేశాను కదా సిలాక్స్లో. సో అట్లనే అనమాట. మీకు ఏదైనా క్వశ్చన్ రాలేదని అంటే సెండ్ చేసినట్లయితే నేను మీకు నెక్స్ట్ వీడియోలో ఆ క్వశ్చన్ డిస్కస్ చేస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా, పర్టికులర్ టాపిక్ మీద వీడియో కావాలన్నా, లేకపోతే ఎగ్జామ్ రిలేటెడ్ ఎలాంటి క్వైరీస్ ఉన్నా సరే ఈమెయిల్కి సెండ్ చేసినట్లయితే నేను మీకు రెస్పాన్స్ ఇస్తాను అనమాట. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.